అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, విలేకరులకి, రిపోర్టర్లకి అందరికీ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మీ క్రికెట్ విజయ్. ఈరోజు అండర్ 14, 16 డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో అందరినీ కూడా ప్రాబుల్స్ తీస్తాం. ఇంతకుముందు ప్రీవియస్గా ఎలా జరిగేదంటే జస్ట్ సెలక్షన్స్ పెట్టేసి 14 మందిని తీసి డైరెక్ట్ మ్యాచ్లు పంపించేవారు. అలా కాకుండా ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ ఎక్కువ హై ఉంది కాబట్టి అండర్ 14, 16 టీమ్స్ అన్నింటినీ కూడా మనము ప్రాబుల్స్ లాగా తీస్తున్నాము. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 100 మంది వచ్చారంటే దాంట్లో 70% అంటే 70% మందిని మనము టీమ్స్గా డివైడ్ చేసి వాళ్ళందరికీ మ్యాచ్లు పెట్టి ఆ మ్యాచ్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని లాస్ట్ 15 మెంబర్స్గా సెలెక్ట్ చేసి ఫైనల్ డిస్ట్రిక్ట్ టీం తీయడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్స్ కూడా తిరుపతి, అదేవిధంగా చిత్తూరు, మదనపల్లి 3 డివిజన్లో జరుగుతుంది. 3 డివిజన్లో కూడా ఈ మొత్తం అండర్ 14లో దగ్గర 1100 మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులో నుంచి మాకు చాలా కష్టసాధ్యమైంది. 15 మందినే తీయాలి టీము. కాబట్టి వీళ్ళందరినీ కూడా మంచి అవకాశాలు కల్పించి మ్యాచ్లు ఆడిపించి ఎక్స్పోజర్ క్రియేట్ చేసి ఈ యొక్క దీంట్లో నుంచి ఎవరైతే అండర్ 12 అబౌవ్ 16 బిలో ఉన్న పిల్లలందరినీ కూడా జూనియర్ T20 లైవ్ టోర్నమెంట్ అని చెప్పి ఒక ఎక్స్పోజర్ టోర్నమెంట్ త్వరలో తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నాము. ఈ పిల్లల్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళందరినీ 10 టీములుగా డివైడ్ చేస్తాము. ఆ 10 టీముల్ని కూడా ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో త్వరలో T20 జూనియర్ కప్ అని ఒకటి ఆర్గనైజ్ చేస్తాం. అందులో బెస్ట్ ఆడిన వాళ్ళని 14-15 మందిని మనము డిస్ట్రిక్ట్ టీంకి తీయడం జరుగుతుంది. ఈ విధంగా తీయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కువ అవకాశాలు, మ్యాచ్ ప్రాక్టీస్, అదేవిధంగా తల్లిదండ్రులకి అవేర్నెస్, పిల్లలకు కూడా ఈ విధమైన టోర్నమెంట్స్ జరిగే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ టైం కలిసి వస్తుంది, కరెక్ట్గా ప్రాపర్ క్రికెట్ ఆడతారు. ఎక్కడంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ క్రికెట్ ఆడకుండా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్తో జర్నీ చేస్తారు. దానివల్ల వాళ్ళు బెస్ట్ క్రికెట్ ఆడగలరు అనే ఉద్దేశంతోనే మేము ఈ విధమైన టోర్నమెంట్స్ ఇన్ని డివిజన్లో ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా మీరంతా చూశారు, దగ్గర ఇక్కడ 350 మంది పిల్లలు వచ్చారు. అండర్ 14 మధ్యాహ్నం నుంచి అండర్ 16 కూడా ఉంది. కాబట్టి ప్రతి ఏజ్ గ్రూప్ పిల్లలకి కూడా ఇదే విధమైన టోర్నమెంట్లు పెట్టి మనము మంచి వాళ్ళకి బెస్ట్ క్రికెట్ ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇంతకుముందు రోజుల్లో చూస్తుంటే సీనియర్స్ కూడా దగ్గర ఒక 30 మ్యాచెస్ జరిపించాము. వాళ్ళు సీనియర్స్లో మన వాళ్ళు ఈరోజు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ టీమ్ 15 మెంబర్స్ని పంపిస్తే దగ్గర 160 మంది సీనియర్స్ సెలెక్ట్ అయితే అందులో నుంచి 15 మెంబర్స్నే మనం సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ టీమ్గా పంపిస్తే ఈరోజు మీరు చూసినట్లయితే డిస్ట్రిక్ట్లో అనంతపూర్ మ్యాచ్లో ఆడుతున్నారు. ఓపెనర్స్ 1 డౌన్ 2 డౌనే 50 ఓవర్స్లో 400 స్కోర్ కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇండియాలో ఇంతవరకు 50 ఓవర్స్లో 400 స్కోర్ కొట్టింది ఫస్ట్ టైం. ఇది మన చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్స్ ఆ పర్ఫార్మెన్స్ చేశారు. అదేవిధంగా అండర్ 23 కూడా పాయింట్స్ వైజ్లో చూస్తే ఈక్వల్ పాయింట్స్ వచ్చాయి. అనంతపూర్కి, మనకి, చిత్తూరుకి అండ్ కడపకి ముగ్గురికి 12 పాయింట్లు వచ్చాయి. అంటే టాప్లో ఉన్నారు మన వాళ్ళు. ఈ విధమైన మ్యాచ్లు పెట్టిన దానివల్ల అన్ని దగ్గర మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అండర్ 23 నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి 5 మంది ఇప్పుడు జోన్కి సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ టీమ్ సీనియర్స్ కూడా నియర్లీ 6 మెంబర్స్ to 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మ్యాచెస్ పెట్టే దానివల్ల పిల్లలకి మరింత ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి, జోన్లో ఎక్కువ మంది ఆడే అవకాశాలు కలుగుతుంది. కాబట్టి చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఈ విధమైన టోర్నమెంట్ని ఇలాగ పిల్లలకి నెంబర్ ఆఫ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈ రకరకాల క్రికెట్ టోర్నమెంట్స్ ఆడించడం దానివల్ల మన డిస్ట్రిక్ట్కి ఇంతమంది ప్లేయర్స్ జోన్కి కానీ స్టేట్కి కానీ సెలెక్ట్ అవుతున్నారు. మీరు మొన్న చూసినట్లయితే లాస్ట్ సీజన్కి మన స్టేట్ నుంచి దగ్గర 32 మంది స్టేట్ ఆడారు మన డిస్ట్రిక్ట్ నుంచి. కాబట్టి ఇదన్నీ కూడా రోజు రోజుకి స్టేట్లో కాంపిటీషన్ పెరిగిపోతుంది. మన జిల్లా వాళ్ళు ఎక్కువ మంది స్టేట్ టీంలో ఆక్యుపేషన్ జరుపుతున్నారు. కాబట్టి ఇటువంటి టోర్నమెంట్స్ని ఇంకా కంటిన్యూ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క కోఆపరేషన్లో పిల్లలు ఇంతమంది పార్టిసిపేట్ చేయడానికి ముఖ్య కారణం ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళందరూ కలిసి ఎక్స్పోజ్ చేసే దానివల్ల ఇంతమంది పిల్లలు ఈ యొక్క సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ యొక్క మీ సహాయ సహకారాలు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కానీ ఇక్కడికి వచ్చే పేరెంట్స్, ప్లేయర్స్ ఎప్పుడూ మర్చిపోరని చెప్పి ఇంకోసారి మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.